ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించనున్నారు. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తమగూడెం బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో నష్ట నివారణ చర్యలపై రివ్యూ చేయనున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించనున్నారు. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తమగూడెం బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో నష్ట నివారణ చర్యలపై రివ్యూ చేయనున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించనున్నారు. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తమగూడెం బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో నష్ట నివారణ చర్యలపై రివ్యూ కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, మొత్తంగా ఈ వరద ప్రభావం వల్ల మహబూబాబాద్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను అన్ని జిల్లాల్లో ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఖమ్మం కావచ్చు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న అంతా ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి అక్కడ రివ్యూ కూడా కొనసాగించారు. ఈ రోజు మరి కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ పరిశీలించి ఎవరైతే వరద బాధితులు వారందరికీ భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి పర్యటన కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం పర్యటనకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అన్ని కూడా ఏర్పాటు చేసుకొస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున వర్షం కురవడంతో రైల్వే ట్రాక్ కావచ్చు, పెద్ద ఎత్తున మరిపేడ కురవి రోడ్ అంతా కూడా భారీ ఎత్తున కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ కురవి రోడ్డు మొత్తం కూడా అసలు ఈ మెయిన్ రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా మహబూబాబాద్ నుంచి ఇటు మరిపేడకు వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు మార్గం. ఆకేరు వాగు కావచ్చు, ఇటు పురుషోత్తంగూడెం దగ్గర
దగ్గర బ్రిడ్జి ఉధృతితో ఈ బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడికే మరి కాసేపట్లోకి సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు కూడా చేరుకొని ఈ బ్రిడ్జి దగ్గర ఈ రోడ్డు మార్గాన్ని మొత్తం పరిశీలిస్తారు. అసలు ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎందుకు ఇంత వరద ప్రభావితం వల్ల కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎంత ఉంది, ఏ చెరువుల నుంచి ఎంత వాటర్ వచ్చింది, అసలు ఎప్పుడు జరిగింది, ఎవరు చూసారో అన్ని వివరాలు కూడా అధికార యంత్రాంగం పూర్తి వివరాలు రెడీ చేసి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డికు వివరించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మహబూబాద్ జిల్లాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్ల మహబూబాద్ జిల్లా మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుని మహబూబాద్లోని అనేక మండలాలు అనేక గ్రామాలన్నీ కూడా ఆ జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్ జిల్లాలోని తాళ్ళపూసలపల్లి దగ్గర ఇంటికనే దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి మొత్తం ఇటు విజయవాడ హైదరాబాద్ సంబంధించినటువంటి రైల్వే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైల్వే రాకపోకలతో పాటు మహబూబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్ని మహబూబాద్ జిల్లా నుంచి ఖమ్మం నుంచి రావాలన్నా, వరంగల్ నుంచి రావాలన్నా, నల్గొండ నుంచి రావాలన్నా, ఇతర ములుగు భూపాలపల్లి జిల్లాల నుంచి రావాలన్నా కూడా పూర్తిగా అన్ని ప్రధాన రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూసినటువంటి ఈ మరిపేడ కురవి రోడ్డు 1 కిలోమీటర్ మేర ఇలానే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పురుషోత్తం గూడెం బ్రిడ్జి దగ్గర పెద్ద ఎత్తున వరద రావడంతో ఇక్కడి నుంచే ఈ బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మహబూబాద్ జిల్లాలో ఇటు ఇనుగుర్తి మండలం, కేసముద్రం, మరిపేడ, కురవి మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం వల్లనే ఈ రోడ్డుకు సంబంధించి బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉందని స్థానిక సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇదే బ్రిడ్జ్ దగ్గర మొన్న ఎవరైతే తండ్రి మోతిలాల్, కూతురు అశ్విని సైంటిస్టు ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ బ్రిడ్జ్ దగ్గర కారుతో సహా తండ్రి కూతురు కూడా కొట్టుకుపోయారు. ఇక్కడి నుంచే వారి కుటుంబాలని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఖమ్మం నుంచి ఆ తండాకు చేరుకొని వారిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడుతున్న విషయం చెప్పిన తర్వాత అక్కడి నుంచి మహబూబాద్ జిల్లాకు చేరుకుంటారు. మహబూబాద్ జిల్లా వచ్చేటువంటి రోడ్డు మార్గంలో ఈ పురుషోత్తగూడెం దగ్గరటువంటి బ్రిడ్జిని పరిశీలించి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి వివరాలని కూడా రోడ్డు రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి మహబూబాద్ టౌన్కు చేరుకుంటారు. మహబూబాద్ టౌన్కు చేరుకున్న తర్వాత కలెక్టరేట్లో ఇతర శాఖలకు సంబంధించిన అధికారులతో కావచ్చు, మిగతా మంత్రులతో ఒక రివ్యూ కొనసాగించి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంత మేరకు వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఎంత మేరకు లోతట్టు ప్రాంతాలు అయ్యాయి, ఏ రోడ్డు తెగిపోయింది, ఈ రోడ్డు మరమ్మతులు కావచ్చు, రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎప్పటివరకు పూర్తవుతుంది కూడా పూర్తిగా ఈ నష్ట నివారణ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే రివ్యూ కొనసాగుతుంది. ఇటు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం ఈ మరిపేడ కురువి రోడ్డు ప్రధాన రోడ్డు కావడంతో చాలా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గమనిస్తే మొత్తం ఒక డాంబర్ రోడ్డు పెచ్చులుగా ఇలా ఊడిపోయి ఇంత ఊడిపోయినటువంటి రోడ్డు ఇది. పెద్ద ఎత్తున మహబూబాద్ నుంచి కురువి వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు అంతా కూడా ఇలా చిన్నగా కూడా మహబూబాద్ జిల్లా మొత్తం జీవన వ్యవస్థ అంతా కూడా అతలాకుతలంగా మారిపోయిందని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్లో మనం చూస్తున్నాం పోలీసు అధికారులు కావచ్చు, మహబూబాద్ జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ఎవరైనా ఇతర వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా ఉన్నారంటూ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కురవి రోడ్డు కావచ్చు, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే రోడ్లు మొత్తం వరద ప్రభావితంతో కొట్టుకుపోయాయో అవన్నీ కూడా శరవేగంగా పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇటు బంధం చెరువు దగ్గర మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్ని పరిశీలించి మొత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెనువెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లు కావచ్చు, మిగతా ఇంకేమైనా అసౌకర్యాలు ఉండకుండా చర్యలు చేపట్టాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఆ జిల్లా ఎస్పీ కూడా స్థానిక పోలీసు అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి టూర్ కావచ్చు, ఇటు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించబోయేటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకొని మరిపేడ మండలం సంబంధించినటువంటి సీతారాం నాయక్ తండా కావచ్చు, మిగతా తండాలలో అయితే ఏ మేరకు ప్రభావితం జరిగింది, తండాల పరిస్థితి ఏ విధంగా ఉంది, తండాలలో ఎంతమంది ఎన్ని గ్రామాలు మునిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎంతమంది వరద ప్రభావితం కావచ్చు, ఎంతమంది మృతి చెందారు, ఎన్ని ఆవులు కావచ్చు, ఎన్ని పశువులు కావచ్చు, అటువంటి నష్టం జరిగినట్టు కూడా అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, నష్ట నివారణకు సంబంధించినటువంటి ఆ చర్యలకు సంబంధించి కూడా అధికారులతో కూడా మాట్లాడి ఒక రివ్యూ కొనసాగించబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేట, మహబూబాబాద్ ఇటు ఖమ్మం జిల్లాలోనే వరద ఎక్కువ
రాకపోకలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది ఈ రోడ్డు? ఏ ఊరు మీది? ఎట్లా ఈ రోడ్డు ఎప్పుడు కొట్టుకుపోయింది? బాలిందరమరం అండి. 30వ తారీఖు నైట్ ఏడాదికి కొట్టకపోయింది. వరద బీయొచ్చంతో నదులకే కొట్టకపోయింది సార్. ఏం లేకుండా జనం కూడా మేము 50 సంవత్సరాల నుంచి ఎన్నడూ చూడలేదు సార్. 50-60 సంవత్సరాల పుట్టిన కాంచి ఇటువంటి చరిత్ర ఎన్నడూ చూడలేదు మేము. చాలా ఘోరం సార్. ఆ సీతారామతండ మొత్తం వాసులు కూడా అల్లనే ఉండిపోయారు. ఇళ్ళల్లో డాబాల మీద నిలబడ్డారు సార్. ఘోరం, అంత ఘోరం ఎన్నడూ చూడలేదు సార్ మేము. ఈ రోడ్డు తెగిపోయింది. ఇప్పుడు ఇలా సీఎం కావచ్చు, మంత్రులు రాబోతున్నారు. ఎట్లా ఏం పనులు చేస్తే బాగుంటుంది? సీఎం కావచ్చు, ప్రభుత్వానికి ఏం చెప్పవచ్చు మీరు? ఇప్పుడు మంచి బందోబస్తు కట్టాలి సార్. పోయినసారి కానీ మంచిగా పిల్లలు పోసి ఎక్కువ ఎత్తు పెట్టాలా. కానాలు కూడా చాలా అటు ఇటు పెంచాలి సార్. కానాలు కూడా పెంచితే కొంచెం ఫ్రీగా పోతాయి, వాటర్ ప్రాబ్లం ఉండదు. గ్రామాలలో ఎట్లా ఉంది? మొత్తం పంట పొలాలు కావచ్చు, ఏం చూసినా కూడా మొత్తం నేలమట్టమైన. ఏం చెప్తారు సార్? మొత్తం నేల మొత్తం మేట పెట్టింది. పెట్టి ఆడికాడికి కూలిపోయిన చెట్లు, ఇల్లు. బాలిందరమం అసలు ఏడలేక ఊకనే ఖరాబ్ అయింది సార్. బాలిందరమం మనకి దగ్గరలో ఉన్నది బాలిందరమం, అది కూడా ఆడికాడికి సగం ఊరు 4-5 ఇల్లు కొట్టకపోయినా అసలు సార్. ఘోరం ఉంది సార్. బ్రిడ్జి కూడా పోయింది, పెద్ద బ్రిడ్జి ఉంది ఆడ కూడా పెద్ద బ్రిడ్జి పోయింది సార్. ఏం లేకుండా పోయింది సార్, లేచిపోయింది సార్ అసలు. ఇది ఆ మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానికుల అభిప్రాయం. అయితే మొత్తం మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు, వర్షాలు, వరదలన్నీ కూడా బీభత్స సృష్టి అని చెప్పుకోవచ్చు. మొత్తం మనం ఇప్పుడు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నిన్నటువంటి ప్రాంతం అంతా కూడా రెగ్యులర్గా ఇదంతా రష్తో వాహనాలతో ఉన్నటువంటి ప్రాంతం. కానీ నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల, వరదల నేపథ్యంలో కూడా అసలు ఇక్కడ రోడ్డు ఉందా, లేదంటే ఇక్కడ వ్యవసాయ పంట పొలాలు ఉన్నాయా, ఏం జరిగినటువంటి ఒక ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉన్నట్టు స్థానికులు చెప్పిన పరిస్థితి. మరి కాసేపట్లోనే మహబూబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా పనులలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.